అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అను అను పిలుస్తుంటే పలకవేం, ఏంటా పరధ్యానం, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావు, ఆఫీస్కి వెళ్తున్నా, తలుపేసుకో అంటూ లంచ్ బాక్స్ తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయాడు హర్ష. తన సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్తున్న అతన్ని చూసి దీర్ఘంగా నిట్టూర్చింది అనూహ్య. ఈ మధ్య ఆమెకు జీవితం పట్ల చాలా అసంతృప్తిగా ఉంది. నిజం చెప్పాలంటే పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో తారాస్థాయికి చేరిందంతే. అనూహ్య ఈ విషయం చాలాసార్లు భర్తకు చెప్పాలని ప్రయత్నించింది, కొన్నిసార్లు చెప్పింది కూడా. అయినా అతని ధోరణిలో మార్పు రాకపోగా ఎక్కడలేని ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు. పనికి మాలిన పుస్తకాలు చదివి మనసు పాడు చేసుకుంటున్నావు అన్నాడు. అనూహ్యకు ఒక్కసారిగా తన జీవితమంతా కళ్ళ ముందు కదిలింది. అనూహ్యకు చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య దగ్గరే చేరిక ఎక్కువ. సాహిత్యాభిమానులైన వాళ్ళిద్దరూ అనూహ్యకు కూడా బాల్యం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. ఆమె ఇంజనీరింగ్కు వచ్చేసరికి విశ్వనాథ నుంచి చలం వరకు అందరి పుస్తకాలు చదివేసింది. ముఖ్యంగా చలం అభిమానిగా మారిపోయింది. ఇంజనీరింగ్ పూర్తి కావడంతోనే ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయిపోయింది అనూహ్య. తన కజిన్ పెళ్లికి వెళ్ళిన అనూహ్యను చూసిన హర్ష ఆమెను ఇష్టపడి తన తల్లిదండ్రులతో అనూహ్య వాళ్ళ ఇంట్లో మాట్లాడించాడు. పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి జీతం, ఎలాంటి బాధ్యతలు లేవు. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకైనా చాలా అనుకూలమైన సంబంధం. అందువల్ల కాదనడానికి ఏ అభ్యంతరమూ కనిపించలేదు. అయినా కూడా తుది నిర్ణయం అనూహ్యకే వదిలేశారు. హర్ష అనూహ్య ఇద్దరు ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు. పరిచయాలు అయ్యాక అనూహ్య తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టింది అతనికి. హర్ష, నేను మొదటి నుంచి చాలా స్వేచ్ఛగా పెరిగాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకున్నాను. పెళ్లి తర్వాత కూడా నేను జాబ్ చేస్తాను. నా స్వేచ్ఛను, ఇండిపెండెన్సీని వదులుకోను. పెళ్లి తర్వాత ఇంటి పనులే కాదు, పిల్లల బాధ్యత కూడా ఇద్దరం పంచుకోవాలి. పూర్తిగా నా బాధ్యతే అంటే కుదరదు. ఆమె చెప్పిందంతా చిరునవ్వుతో విన్న హర్ష, అనూహ్య, నేను ఏ రోజు నీ స్వేచ్ఛకు అడ్డురాను. జాబ్ చెయ్యాలా వద్దా అనేది కూడా నీ ఇష్టం. ఇంటి పనులు, పిల్లల పెంపకం పూర్తిగా ఆడవాళ్ల పని అనుకునేంత మూర్ఖుణ్ణి కాదు నేను అన్నాడు అదే చిరునవ్వు చెదరకుండా. అనూహ్య తనకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టమని, చలం తన అభిమాన రచయిత అని చెప్తే అతను మాత్రం తను పెద్దగా బుక్స్ చదవనని, సినిమాలు చూస్తానని చెప్పాడు. కాకపోతే ఆమె అభిరుచులకు ఏనాడు అడ్డు చెప్పను అన్నాడు. ఆ మాటతో అనూహ్య మొహం వికసించింది. ఇద్దరూ తమ అంగీకారాన్ని ఇంట్లో తెలియచేశారు. నెలలోనే మంచి ముహూర్తం కుదరడంతో వాళ్ళ పెళ్ళి జరిగిపోవడం, అనూహ్య అత్తారింటికి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. అనూహ్య చెప్పినట్టుగానే ప్రతిరోజు ఇంటి పనుల్లో భాగం పంచుకుంటున్నాడు హర్ష. వారాంతాల్లో సినిమాకో, రెస్టారెంట్కో వెళ్ళడం, అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్లతో జీవితం సాగిపోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే. కాలం గడిచే కొద్దీ అనూహ్యలో అసంతృప్తి చోటు చేసుకుంటున్నది. హర్ష తనకేమీ లోటు చెయ్యడు, ప్రేమగానే చూసుకుంటాడు. కానీ రాత్రి అయ్యేసరికి తన ఇష్టాలతో నిమిత్తం లేకుండా అతనికి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు. తన అవసరం తీరగానే పడుకోవడమో లేదంటే ఫోన్ చూసుకోవడమో చేస్తాడు తప్ప తనను పట్టించుకోవడం కాదు కదా, కనీసం తన ఉనికిని కూడా గుర్తించినట్టుగా ఉంటాడు. ఈ పరిస్థితిని కొన్ని నెలల వరకు భరించిన అనూహ్య ఇక భరించడం తన వల్ల కాక హర్షతో మాట్లాడడానికి నిశ్చయించుకుంది. తనని దగ్గరికి తీసుకుంటున్న భర్తతో, నీతో మాట్లాడాలి హర్ష అన్నది. ఇది మాట్లాడే టైమాను, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం. ప్లీజ్, నేను చెప్పేది విను. సరే, ఏంటో చెప్పు. నీ బిహేవియర్ ఇబ్బందిగా ఉంది హర్ష. బెడ్రూమ్లో నీకు నచ్చినట్లు ఉండమని ఒత్తిడి చేస్తావే కానీ నాకెలా ఉంటే ఇష్టమో ఒక్కసారైనా ఆలోచించావా? అనూహ్య అన్నాడు ఎర్రబడ్డ మొహంతో. నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు హర్ష. నేను మనిషిని, బొమ్మని కాను. నీకు నచ్చినట్టు వాడుకుని పక్కకు తోసేయడానికి నాకు కొన్ని కోరికలు ఉంటాయని ఎందుకు ఆలోచించావు? భార్యాభర్తల సంగమంలో ఇద్దరూ ఆనందాన్ని చవి చూడాలి కానీ ఒకరి ఆనందం ఇంకొకరికి బాధను మిగల్చకూడదు. అణువణువు ప్రేమ తొణికిసలాడే అనుభవం, రెండు మనసులు సంతోషంతో నర్తించే అనుభవం కావాలి హర్ష. ఏ అనుభూతి లేని అనుభవాన్ని భరించలేకపోతున్నాను. ఈ సంగతి నీకు మన ఫస్ట్ నైట్ అప్పుడే చెప్పాల్సింది. నువ్వే అర్థం చేసుకుంటావని అనుకున్నాను ఇన్ని రోజులు. పెళ్ళయి 10 నెలలు అవుతున్నా నువ్వు నా వైపు నుంచి ఆలోచించకపోవడంతో నేనే చొరవ తీసుకుని చెప్తున్నాను. తన మనసులో మాట చెప్పింది అనూహ్య మొహమాట పడకుండా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తున్నదా అనూహ్య? అసలు ఏ భార్య అయినా భర్తతో ఇలా మాట్లాడుతుందా? నువ్వింత
విచ్చలవిడిగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు అన్నాడతను విపరీతమైన ఆశ్చర్యంతో. కోపంతో ఊగిపోతూ అంటున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. తను ఏం తప్పుగా మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదు. ఏ భార్య అయినా తన కోరికల్ని భర్తతో కాక ఎవరితో చెప్పుకుంటుంది? ఇందులో విడితనం ఏముంది? ఒక స్త్రీ తన శారీరక వాంఛల గురించి కట్టుకున్న భర్తకి కూడా చెప్పకూడదా? లేదా ఆవిడికి అసలు అలాంటి వాంఛలే ఉండకూడదా? ఆలోచనలో మునిగిపోయిన అనూహ్య హర్ష కోపంతో వేరే బెడ్రూమ్లోకి వెళ్ళిన సంగతి గమనించనే లేదు. పెళ్లికి ముందు నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని నువ్వు చెప్తే ఏంటో అనుకున్నాను. ఇలాంటివి చదువుతావని అనుకోలేదు. వ్యంగ్యంగా అంటున్న భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది అనూహ్య. మీ చలం గురించి గూగుల్ చేశాను. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో ఆమెలోని సెక్సువల్ ఫీలింగ్స్ని ప్రోత్సహిస్తూ కథలు రాశాడట కదా. ఇలాంటి పుస్తకాలు చదివే ఆడవాళ్లతో కాపురం చేయడం చాలా కష్టం. ఇక నుంచైనా ఆ పుస్తకాలు చదవడం మాని అంటున్న అతన్ని చూస్తే అసహ్యం వేసింది. ఇలాంటి వాళ్లకు చలం పుస్తకాలే కాదు, స్త్రీ హృదయము ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. ఇక అతనితో మాట్లాడడం వల్ల లాభం లేదు అనుకుని మౌనంగా ఉండిపోయింది. హర్ష మాత్రం రోజు ఏదో ఒక వంకన ఎత్తిపొడుపు మాటలు మాట్లాడడం మానలేదు. ఆ సూటిపోటి మాటలు అనూహ్యకు విసుగు తెప్పిస్తున్నాయి. భరించడం కష్టంగా ఉంది. ఎలాంటి స్పందనలు లేకుండా కేవలం మగవాడు కోరుకున్నట్లు నడుచుకోవడానికే స్త్రీ ఉన్నదని భావించి అతన్ని చూస్తుంటే చిరాగ్గా అనిపిస్తుంది. దీనికోసం పెళ్లి చేసుకోవడం ఆడదానికి అవసరమా? చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న అతను ఆడవాళ్ళ విషయంలో ఇంత సంకుచితంగా ఆలోచించడం అనూహ్య జీర్ణించుకోలేకపోతుంది. ఇంకా చదువుకొని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంత మూర్ఖత్వమా? ఈ కాలంలో కూడా తన మీద చెయ్యి పడ్డట్టుగా అనిపించడంతో మెలకువ వచ్చింది అనూహ్యకు. ఎదురుగా తనను దగ్గరికి తీసుకుంటున్న భర్తని చూడగానే ఆమెకు ఎక్కడ లేని కోపము వచ్చింది. వారం నుంచి తనని మాటలతో వేధిస్తున్న అతను తన అవసరానికి దగ్గరవడం సహించలేకపోయింది. తనేమైనా బొమ్మ? మాటలంటే పడడానికి, పిలవగానే పక్కకి వెళ్ళడానికి? అతని చేతిని విసురుగా నెట్టేసి వెళ్ళిపోబోతున్న ఆమెను బలవంతంగా దగ్గరయ్యాడు. జరిగింది తలుచుకుంటుంటే అనూహ్య మనసు అవమానంతో రగిలిపోతున్నది. భార్యను రేప్ చేసే స్థాయికి దిగజారిన హర్ష అంటే ఆమెకు అసహ్యం వేస్తున్నది. ఏమనుకుంటున్నాడు తన గురించి? భార్యే కదా, ఏం చేసినా పడుంటుందని అనుకుంటున్నాడేమో. ఆయనలో మార్పు వస్తుందేమోనని ఇంతకాలంగా ఎదురుచూసింది. మారడం కాదు కదా, మరీ రాక్షసుడిలా తయారవుతున్నాడు. బలవంతంగానా? ఇక సహించే ఓపిక తనకు లేదు. ఏం చేయాలో నిర్ణయించుకుంది అనూహ్య. చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది రాధ. బాగున్నావాను? ఫోన్ అయినా చేయలేదు. ఒక్కదానివే వచ్చామేం? అల్లుడు గారు ఏరి? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కోడల్ని అబ్బా రాధా, ముందు దానికి తాగడానికి ఏమన్నా తీసుకురా అని కోడల్ని మందలిస్తూనే మనవరాలి చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నది తులసమ్మ. తిండి నిద్ర లేనట్టుగా పీక్కుపోయి ఉన్న ఆమె మొహాన్ని చూసి గతుక్కుమంది రాధ. ఏంటే అలా ఉన్నావు? హర్ష నువ్వు బాగానే ఉన్నారు కదా? ఏమైనా గొడవ పడ్డారా? ఏమైంది? కంగారుగా అడుగుతున్న తల్లిని చూసి క్షణకాలం కలవరపాటు చెందిన అంతలోనే తేరుకుని, అమ్మ అనవసరంగా టెన్షన్ అవ్వకు, మేమిద్దరం బాగానే ఉన్నాం. ఆఫీస్ పని ఎక్కువ అవడం వల్ల కాస్త రెస్ట్లెస్గా ఉందంతే, తల్లికి సర్ది చెప్పింది. కూతురి మాటలతో తేలికపడ్డ రాధ అనూహ్యకు ఇష్టమైన ఉల్లి పకోడీ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. మనవరాలు నిజం చెప్పడం లేదన్న సంగతి తులసమ్మ గ్రహించినా అడగడానికి సమయం కాదని ఊరుకుంది. తల్లి చేసి పెట్టిన పకోడీ తింటూ కబుర్లలో మునిగిపోయిన అనూహ్య ఫోన్ రింగ్ అవడంతో హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసింది. డిస్ప్లేపై నెంబర్ చూడగానే తాత్కాలికంగా మర్చిపోయిన కోపం, బాధ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. పక్కన అమ్మ నానమ్మ ఉండడంతో సర్దుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. అను, నేను ఆఫీస్ పని మీద చెన్నై వెళ్తున్నాను. నువ్వు ఆఫీస్ నుంచి మీ ఇంటికి వెళ్ళు. నేను తిరిగి రాగానే మన ఇంటికి వద్దు కానీ. అసలేం జరగనట్టు మాట్లాడుతున్న భర్తపై కోపం రెట్టింపయ్యింది. అది తన హక్కు అనుకుంటున్నాడు అతను. ఇంట్లో వాళ్ళ ముందు బయటపడడం ఇష్టం లేక అన్నిటికీ కొట్టింది మౌనంగా. రాత్రి భోజనాల్లో అనూహ్యకు ఇష్టమైన వంటలన్నీ చేసి కొసరి తినిపించారు రాధ, తులసమ్మ. అన్నం తినగానే భళ్ళున వాంతి చేసుకుంటున్న అనూహ్యను చూసి ఇంటిలపాది కంగారు పడ్డారు. హాస్పిటల్కు వెళ్దామని హడావుడి చేస్తున్న వారిని వారించి తన గదిలోకి వెళ్ళింది. వంటిల్లు సర్ది కూతురి గదిలోకి వచ్చిన రాధ అనూహ్యను తన ఒళ్ళోకి తీసుకుంటూ
అను తల్లి ఆరోగ్యం బాగానే ఉంటుందా? పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది తనకు డేట్ అయిపోయి 10 రోజులు దాటినా తనకు ఇంకా పీరియడ్స్ రాలేదని. ఈ గొడవల్లో పడి ఆ సంగతే గమనించలేదు. కాస్త ఒంట్లో నలతగా ఉన్నా పట్టించుకోలేదు. ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటాయి, ఈ నెలలోనే రాలేదు అని చెప్పింది. ఆ మాట వినగానే తన అనుమానం నిజమేమోనని సంతోషించింది రాధ. రేపు ఆఫీస్కి సెలవు పెట్టు, హాస్పిటల్కి వెళ్దాం అన్నది కూతురితో. తల్లి ఆంతర్యాన్ని గ్రహించిన అనూహ్య, ఈ మాత్రం దానికి లీవ్ ఎందుకమ్మా, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కిట్ తెచ్చుకుని ఇంట్లో టెస్ట్ చేసుకుంటాను అన్నది. అంతకుముందే అక్కడికి వచ్చి వాళ్ళ సంభాషణ వింటూ ఉన్న తులసమ్మ, అమ్మ చెప్పినట్టు వినవే అమ్మడు, రేపొక్కరోజు సెలవు పడేస్తే శనివారం ఆదివారం కలిసొస్తాయి. నువ్వు నీరసంగా ఉన్నావు, నువ్వు కూడా కాస్త విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, 2 రోజులు మాతో గడిపినట్టు ఉంటుంది. సరే నానమ్మా అంటూ తలూపింది అనూహ్య. అనూహ్యను సిటీలోనే పేరున్న హాస్పిటల్కి తీసుకువెళ్ళింది రాధ. పరీక్షల అనంతరం అనూహ్య తల్లి కాబోతున్నదని నిర్ధారించారు డాక్టరు. ప్రిస్క్రిప్షన్తో పాటు తీసుకోవాల్సిన ఆహారము, చెకప్కు ఎప్పుడు రావాలో తదితర వివరాలతో కూడిన చార్ట్ ఇచ్చారు. అనూహ్య ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనూహ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టబోయేది పాప, బాబా. పాప అయితే ఏం పేరు పెట్టాలి, బాబు అయితే ఏం పేరు పెట్టాలి అని సంబరంగా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఒకచోట కూర్చుని. వీళ్ళ మాటలతో తనకేం సంబంధం లేదన్నట్లుగా మందలోంచి తప్పిపోయిన మేకపిల్లల ఓ పక్కన కూర్చుంది అనూహ్య. తనకి తానుగా దగ్గరయ్యే అవకాశం హర్ష ఎప్పుడూ కల్పించలేదు. అసలు తను ఎప్పుడూ సంతోషంగానే లేదు. ఆ విషయంలో అతని సాన్నిధ్యంలోని ఆనందాన్ని చవి చూడకుండానే తాను తల్లి కాబోతున్నదంటే తన హృదయం బాధగా మూలిగింది. అప్రయత్నంగా ఆమె చేతులు పొట్ట మీదకి వెళ్ళాయి. తనలో ఒక జీవి ప్రాణం పోసుకుంటున్నదనే ఊహే ఆమెకి అద్భుతంగా అనిపించింది. పూర్తి ఆకృతైనా దాల్చని ఆ బిడ్డపై అవ్యాజమైన ప్రేమ కలిగింది ఆమెకు. అను, అల్లుడు గారి నుంచి ఫోన్ అంటూ వచ్చిన తల్లి చేతిలోంచి ఫోన్ తీసుకుని హలో అన్నది అనూహ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ రా, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా, ఆంటీ చెప్పగానే నీ ముందు వాలిపోవాలని అనిపించింది. కానీ ఏం చేయను, వర్క్ ఉండిపోయింది. 2 డేస్లో వచ్చేస్తాను, టేక్ కేర్ రా అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, హర్ష నాకు చాలా నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. భర్త ఫోన్ తన సంతోషాన్ని నాశనం చేసినట్లు అనిపించింది. తన మనసులోని బాధ ఇంకాస్త పెరిగినట్లు అనిపించింది. అల్లుడు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయకపోతే ఏమైందోనని నాకు కాల్ చేశారు. మాటల సందర్భంలో విషయం చెప్పేశాను, సారీరా అపాలజిక్గా అంటున్న తల్లిని చూసి పర్లేదమ్మా అంటూ నవ్వేసింది అనూహ్య. అమ్మడు, ఆదివారం కూడా పనేంటే, ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టు, సరదాగా మాట్లాడుకుందాం, మళ్ళీ మీ ఆయన వస్తే తుర్రుమంటూ వెళ్ళిపోతావు అనూహ్య దగ్గర కూర్చుంటూ అన్నది తులసమ్మ. నానమ్మ మాటలకు ల్యాప్టాప్ మూసేసింది. అమ్మడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు, నీరసము నలత కాదు, ఏదో బాధగా ఉన్నావు, ఏమైంది నా తల్లికి? మనవరాలి తలను ఆప్యాయంగా నిమురుతూ అడిగింది. ఆమె చూపించే ప్రేమకు కరిగిపోయిన అనూహ్య తులసమ్మ గుండెలపై వాలిపోయి తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనంతా పూసగుచ్చినట్లు చెప్పింది. అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న రాధ, ఏం మాట్లాడుతున్నావను? ఏ అనుభూతులు లేకుండానే తల్లివి అవుతున్నావా? మగాడన్నాక కాస్త తొందరపాటు సహజం, చూసి చూడనట్టు సర్దుకుపోవాలి కానీ సంసారాన్ని పాడు చేసుకుంటావా? 10 నెలలుగా హర్షను చూస్తూనే ఉన్నాం, అతను చాలా మంచివాడు, నువ్వు లేనిపోనివి ఆలోచించడం మానేసి అతనితో సవ్యంగా ఉండు అంటున్న కోడల్ని వారించింది తులసమ్మ. అది మీ గారాబం వల్లే ఇలా తయారయ్యింది. ఇప్పుడు ఎలా నచ్చ చెప్తారో చెప్పి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేటట్టు చూడండి. రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధ. తప్పంతా తన కూతురుదే అన్న ధోరణిలో. తల్లి మాటలకు స్థాణువైపోయిన మనవరాల్ని చూస్తుంటే జాలేసింది తులసమ్మకు. నానమ్మ, నా భర్త నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నాతో సంసారం చేస్తున్నాడు, కాదంటే రేప్ చేస్తున్నాడు అని చెప్తున్న మనవరాలితో సర్దుకుపో తల్లి అని ఎలా చెప్పగలదు ఒక ఆడదానిగా? కానీ చెప్పాలి, తప్పదు. అమ్మడు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కాలం మారిన ఆడది తన లైంగిక వాంఛలను వెల్లడించుకునే స్వేచ్ఛ రాలేదు. మగాడికి అనుకూలంగా ఉండాల్సిందే తప్ప
మన కోరికల్ని బయట పెడితే తట్టుకునే భర్తలు ఎక్కడున్నారు? ఏదో బరి తెగించింది అనుకుంటారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నువ్వు నీ కోసమే కాదు, నీ కడుపులో బిడ్డ కోసం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోరా. కన్నీళ్లతో తన మొహంలోకి చూస్తున్న మనవరాలి చూపుల్ని తట్టుకునే శక్తి లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది తులసమ్మ. ఇంట్లో అందరూ ఒకటే మాట, తనను సర్దుకు పొమ్మని. తనే సర్దుకుపోతుందా? ప్రతి ఆడది సర్దుకుపోతుందా? ఏమో. హర్షను తప్పు పట్టకపోగా మగాడు అలాగే ఉంటాడని సమర్థింపు. ఆడదాని సుఖ సంసారానికి పిల్లలు పుట్టడమే చిహ్నంగా భావిస్తున్నది అమ్మ. పిల్లలు ఉన్నవాళ్ళందరూ భర్తతో సుఖంగా ఉన్నట్టేనా? తమ అమ్మాయిని ఎవరైనా కామెంట్ చేస్తేనే సహించని కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో ఆమెపై అత్యాచారం జరుగుతూ ఉన్నా చూసి చూడనట్టు ఉంటారు. అది స్వయంగా తమ కూతురు చెప్పినా సరే. మూరెడు పసుపు తాడు ముడేసి అమ్మాయి మనసు తెలుసుకోకుండా ఏం చేసినా ఎవ్వరు ఇదేమని అడగరు. స్త్రీ శరీరం పట్ల అతనికి హక్కు ఎవరిచ్చారు? ఆమె ఒక మనిషేనని, ఆమెకు శారీరకపరమైన కోరికలు ఉంటాయనే స్పృహే లేని వాళ్లకు ఏం చెప్తే అర్థమవుతుంది? ఆడపిల్ల తన రొమాంటిక్ లైఫ్ గురించి కలలు కనడం తప్ప తన శరీరాన్ని ఎలా ఆనందం కలుగుతుందో జీవిత భాగస్వామికి చెప్పడం నేరమా? సమాధానం లేని ప్రశ్నలతో రాత్రంతా నిద్ర లేకుండానే గడిపింది అనూహ్య. హర్షతో ఇంటికి వెళ్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకుని, అను, నేను చెప్పేది అర్థం చేసుకో. నీ భర్త చెడ్డవాడేం కాదు. ఆ ఒక్క విషయంలో నువ్వు సర్దుకుపోయావంటే నీ జీవితం బాగుంటుంది. కూతురికి హితబోధ చేసింది రాధ. ఆమెకి కూతుర్ని చూస్తుంటే కష్టంగానే ఉంది. కానీ తను మాత్రం ఏం చేయగలదు? ఇంటి పని, ఆఫీస్ పనికి తోడు వేవిళ్ల బాధతో సతమతమైపోతున్నది అనూహ్య. భర్త ధోరణిలో మార్పేమీ లేదు. రాత్రి ఓ అరగంట తన శరీరం తనది కాదనుకుని అతనికి అప్పగిస్తుంది. అయినా అతనికి తృప్తి లేదు. బెడ్ మీద శవంలా ఉంటున్నావంటూ సతాయిస్తూ ఉంటాడు. భర్త ప్రవర్తనతో ఆమెలో అసహనం పెరిగిపోతుంది రోజురోజుకి. 4 రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గడంతో నీరసంగా ఉంటున్నది అనూహ్యకు. 4 మెతుకులు తిన్నాననిపించింది. వంటిల్లు సర్దుకుని పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న హర్ష 2 చేతులతో అనూహ్యను చుట్టేశాడు. ఆమె తన పరిస్థితిని చెప్తున్నా సరే వినిపించుకోవడం లేదు. అంతే. ఇన్నాళ్ల నుంచి లోపలే ఉన్న అసహనం, కోపము, బాధ, అసంతృప్తి అన్నీ లావాలా బయటికి వచ్చాయి. తన బలాన్నంతా కూడా తీసుకుని అతన్ని ఒక్క తోపు తోసింది. చేతికి అందిన ఫ్లవర్ వాస్ తీసుకుని భర్త మీదకు విసిరేసి, నాకు ఇష్టం లేకుండా నన్ను తాకితే సహించేది లేదు గట్టిగా చెప్పి గదిలోంచి బయటకు వచ్చేసింది. అనూహ్య ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని హాలులోకి వచ్చిన హర్ష సోఫాలో కూర్చుని మైదానం చదువుతున్న అనూహ్యను అలా చూస్తుండిపోయాడు షాక్తో. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథను రచించినది లక్ష్మీ ప్రశాంతి గారు. థ్యాంక్ యూ.